సాధారణంగా పండగంటే ఒక్కరోజుతో ఆ సందడి ముగిసిపోతుంది. కానీ పెద్ద పండుగ మాత్రం 3 రోజుల వేడుక. భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఇది ఓ ముచ్చటైన పండుగనే చెప్పాలి. నూతన వస్త్రాలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, ఇలా సంబరమంతా సంక్రాంతి సందట్లోనే దాగి ఉంటుంది. అందుకే సంక్రాంతి పండగంటే చాలు ఇళ్లంతా సందల్లే, ఊరంతా సంబరాలే. సంక్రాంతి అందాలు చూడాలంటే పల్లెల్లో గిళ్లలోనే చూడాలి. వంకలు తిరిగిన వాగులు, మంచు బిందువులతో దోబుచ్చులాడుతూ సూర్యకాంతికి తొంగి చూస్తున్న పైరులు, ఆ ప్రకృతి కాంతతో పోటీ పడుతూ పట్టంచు పరికిణీలు సింగారించుకొని పరుగులు తీసే కన్యల అందాలు. ఇలాంటి సోయగాలన్నీ తిలకించాలంటే పల్లెటూళ్లకు పరుగులు తీయాల్సిందే. అందుకే సంక్రాంతి పండుగంటే చాలు పిన్నల నుంచి పెద్దల దాకా పట్టణాలు వదిలేసి పల్లెల్లోనే జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. తెల్లవారుతున్న వేళ తొలి కోడి కోతతో పాటు మనకు వీణుల విందు, కనువిందు చేసే మరో దృశ్యం హరిదాసులు. ఎర్రటి పట్టు పంచెలు కట్టి నుదుటన తిరుమణి పట్టెలు పెట్టి తలపై అక్షయ పాత్రతో, చేతితో తంబోరతో, నిండైన అలంకరణతో నడివీధుల్లో తిరుగాడే అపురూపమైన దృశ్యాలు మనకు ఒక్క సంక్రాంతి నెలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సంక్రాంతికి నెలపెట్టిన దగ్గర నుంచి ఈ హరిదాసుల హరినామ స్మరణలతోనే పల్లె నిద్రలేవాలి. హరిలో రంగహరి, శ్రీమద్ రమణ గోవిందో హారి అంటూ ఇంటింటికి తిరిగే ఈ హరిదాసులకు శక్తి కొద్దీ బియ్యం, స్వయం పాకం, నూతన వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. స్వయంగా ఆ శ్రీహరి ఆది భిక్షువుగా మారి తమ ఇంటికి వచ్చినట్లు భావిస్తారు. భక్తి శ్రద్ధలతో ఆ హరిదాసుకు నమస్కరిస్తారు. నెలగంటూ పెట్టిన నాటి నుంచి కనుమ పండుగ ముగిసే వరకు ఈ హరిదాసుల శోభ గ్రామసీమల్లో కనువిందు చేస్తూ ఉంటుంది. హరిదాసులు వస్తున్నారంటే చిన్నారుల్లో సందడే సందడి. దోసెళ్లతోనూ పళ్లెలతోనూ బియ్యం తీసుకొచ్చి అక్షయ పాత్రలు పోస్తారు. ఆ హరిభక్తులైన ఈ హరిదాసులకు మొక్కితే చాలు గ్రామసీమలు చల్లగా ఉంటాయని ప్రజల నమ్మకం. అందుకే ఈ సనాతన సంప్రదాయం నేటికి గ్రామసీమల్లో కనిపిస్తూనే ఉంటుంది. సంక్రాంతి వేళ సందడి చేసే మరో అపురూపమైన దృశ్యం గంగిరెద్దుల మేళం. అలనాడు ఆ శ్రీహరి స్వయంగా గంగిరెద్దుల్ని ఆడించేవాడని శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ పర్వదినాల్లో ఇలా ఇంటింటికి తిరిగి గంగిరెద్దుల చేత విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. తమకొచ్చిన సంగీత పరిజ్ఞానాన్ని సన్నాయిపై ప్రదర్శిస్తూ అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి సలాం కొట్టు అంటూ గంగిరెద్దులను ఆడించేవాళ్లు ఇలా చెబుతోంటే అందంగా ముస్తాబైన ఎద్దులు తలలాడిస్తూ వందనాలు చెబుతుంటే ఆ దృశ్యాలు ఎంత అపురూపం అనిపిస్తాయి. ముగ్గులు కొలువు తీరిన ఇళ్ల వాకిళ్ల ముందు ఇలా గంగిరెద్దుల్ని ఆడించడం పల్లె ప్రాంతాల్లో ఎంతో శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ గంగిరెద్దులు ఏడాదంతా సందడి చేసిన ఆధునికత పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఈ గంగిరెద్దుల ఆటలు కేవలం ఏవో పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితమైపోయాయి. కానీ గంగిరెద్దుల మేళం వచ్చిందంటే ఊరంతా సందడే, వీధి వీధంతా హడావిడే.